Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకొస్తుంది. Hello everyone, welcome to episode number 58 of our Java Plus DSC series in Telugu. ఈ రోజు ఎపిసోడ్ లో we will be solving one more interesting question and the question దేని మీద బేస్ అయి ఉంటుందంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసిన క్వశ్చన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఎవరైనా చెక్అవుట్ చేయకుండా ఉంటే ఫస్ట్ అది చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి సో దట్ మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ దాట్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ అండ్ ఈ క్వశ్చన్ లింక్ వచ్చేసి మన వెబ్సైట్ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ గైస్. చెక్ ఫర్ బైటానిక్ విత్ సేమ్ నెంబర్స్ అన్నాడు. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో బైటానిక్ అరే చూసాం, బైటానిక్ పాయింట్ చూసాం. అండ్ అక్కడ మీరు చూసుకుంటే డూప్లికేట్స్ లేదు, కంపల్సరీ డూప్లికేట్స్ లేదు అండ్ కంపల్సరీ ఒక బైటానిక్ పాయింట్ ఉంటుందని చెప్పాడు. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే ఓకే, యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద బైటానిక్ విత్ ద సేమ్ నెంబర్. సేమ్ నెంబర్స్ అంటే ఏంటి? యూ హ్యావ్ సమ్ డూప్లికేట్స్ ఉంది అండ్ కాన్ఫిడెంట్గా మీరు బైటానిక్ అనే వర్డ్ చూడగానే మీరు ఏమనుకుంటారు? దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు బైనరీ సెర్చ్ అని చెప్పి. అండ్ అలా మీరు అనుకుంటారు కాబట్టి అలా అనుకోకూడదని చెప్పి ఈ క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ బేస్డ్ అపాన్ యర్ బైనరీ సెర్చ్. ఓకే. సో ఏదో బైటానిక్ పదం కనిపించింది కదా, సో ఇది బైనరీ సెర్చ్ అని చెప్పి గుడ్డిగా మీరు నమ్మకూడదు. అండ్ దాట్ ఈస్ ద రీజన్ బైనరీ సెర్చ్ ప్లేలిస్ట్ లో మధ్యలో ఈ క్వశ్చన్ తీసుకొచ్చాం. అండ్ వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ బైనరీ సెర్చ్. అండ్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూద్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్. సో యు ఆర్ గివెన్ అన్ అరే, ఓకే, ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, నాన్ నెగటివ్ నెంబర్స్ ఉంటుందన్నాడు. సూపర్. అండ్ డిటర్మైన్ వెదర్ ద అరే ఇస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. ఓకే, అరే పర్ఫెక్టా కాదా అన్నాడు. అండ్ పర్ఫెక్ట్ అంటే వాటి డెఫినేషన్ వాడుకుంటుంది. అండ్ వాట్ ఈస్ దట్ అంటే అండ్ అరే ఇస్ కన్సిడర్డ్ పర్ఫెక్ట్ if it first strictly increases and then remains constant and finally strictly decreases. Any of these three parts can be empty. అచ్చా, అచ్చా. ఓకే, అంటే ఏమన్నాడు? వెరీ వెరీ సింపుల్ లాజిక్ గైస్. మనం బైటానిక్ కరెంట్ ఏమని చెప్పాము? ఇట్ విల్ ఇంక్రీజ్ అండ్ అట్ బైటానిక్ పాయింట్ దగ్గర ఇట్ విల్ డిక్రీజ్ అని చెప్పాం. దిస్ ఈస్ యువర్ బైటానిక్ అర్రే అని చెప్పాం. బట్ ఇక్కడేమని మార్చాడు? గివెన్ అర్రే ఇస్ ఎ పర్ఫెక్ట్ అర్రే ఎప్పుడు అంటే ఇట్ విల్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజ్ అండ్ దెన్ ఇట్ విల్ బీ కాన్స్టెంట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఇట్ విల్ స్ట్రిక్ట్లీ డిక్రీజ్. ఇలా కనుక ఉంటే నాకు ఇన్పుట్ అర్రే అనేది, దెన్ కంపల్సరీ ఆ అర్రే నేను ఏమనొచ్చు? ఐ కెన్ కాల్ దట్ అర్రే యాజ్ అ పర్ఫెక్ట్ అర్రే. ఓకే, దానికి ఉన్నటువంటి ఒక టెస్ట్ కేస్ చూసి దాన్ని మనం సాల్వ్ చేద్దాం. ఏంటి అంటే సి 1 8 8 8 3 2. సూపర్. 1 8 8 8 అండ్ 3 2. ఇక్కడ చూసుకుంటే 1 స్ట్రిక్ట్లీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 8 వచ్చింది అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ 3 తర్వాత ఇట్ గాట్ రెడ్యూస్డ్. ఇస్ దట్ అ పర్ఫెక్ట్ అరే? ఎస్, ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ అరే. ఎందుకు? మనం వాడు చెప్పిన సీక్వెన్స్ మనం ఫాలో చేసాం. సింపుల్. ఓకే. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు ఈశ్వర్ అంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ లాజిక్ ఏం లేదు. దీన్ని మనం ఒక 3 phase అప్రోచ్ అంటాం అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ రికమెండెడ్ అప్రోచ్ అనమాట. సో జనరల్ దీనికి వేరే అప్రోచెస్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ స్టేట్ వేరియబుల్స్ పెట్టుకొని దాన్ని మనం లైక్ అప్డేట్ చేసుకుంటూ అలా కూడా చేయొచ్చు. బట్ ఇంకా ఈజీగా ఉండదు లైక్ 3 phase అప్రోచ్ అనేది చూద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద రికమెండెడ్ అప్రోచ్ ఫర్ ఇంటర్వ్యూస్ యాజ్ వెల్. ఏంటి అంటే సింపుల్. I is equals to 0 అని చెప్పి పెట్టు ఒక వేరియబుల్ విచ్ ఇస్ ఐ, విచ్ ఇస్ వెరీ సింపుల్, 0. అండ్ ఎన్ వాల్యూ స్టోర్ చేసుకో విచ్ ఇస్ అరే డాట్ లెంత్ అని చెప్పి స్టోర్ చేసుకో. ఓకే, డన్. టిల్ నాట్ ఇస్ డన్, రైట్? అండ్ ఇప్పుడు ఐ అనేది ఆబ్వియస్గా 0 దగ్గర ఉంది. కంపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ఏం కంపేర్ చేస్తామంటే సి అరే ఆఫ్ ఐ ఏదైతే ఉంటుందో ఇస్ దట్ లెస్ దాన్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1 అని చెప్పి you'll be continuously doing this process until it breaks. For example, ఇక్కడ చూసుకోండి is 1 less than 8. So this is your I and this is your I plus 1. Very good.
సో విల్ బి రిపీటింగ్ దిస్ ప్రాసెస్ until it breaks. అంటే ఏ లూప్ వాడాలి? వి ఆర్ రిపీటింగ్ ద సేమ్ ప్రాసెస్ వన్స్ అగైన్. సో వైల్ లూప్ వాడాలి. సో ఇక్కడ నువ్వేం చేస్తావంటే వైల్ లూప్ లో యూ విల్ చెక్ దిస్ కండిషన్. విల్ చెక్ దిస్ కండిషన్. వైల్ ఐ అరే ఆఫ్ ఐ అనేది ఇఫ్ దట్ ఈస్ లెస్ దెన్ అరే ఆఫ్ ఐ ప్లస్ వన్ అయితే దెన్ ఇంక్రీజ్ మై ఐ ప్లస్ ప్లస్. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఉండే ఐ అనేది ఇట్ కేమ్ టు హియర్ కాజ్ ఆ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది నీ దగ్గర. సో ఇక్కడతో ఒక ఫేజ్ అయిపోయింది. Phase number 1 is done, which is you are checking for increasing order. So మనకు మొత్తం 3 phases ఉంది. The very first phase is increasing phase and then constant phase. Second phase వచ్చేసి constant phase and then మనకు ఉండేటటువంటి డిక్రీజింగ్ ఫేజ్. ఈ మూడు phases ని కనుక సాటిస్ఫై చేస్తే మై గివెన్ అరే ఈస్ అ పర్ఫెక్ట్ అరే అని వాడే చెప్పాడు. సో దిస్ ఫస్ట్ వైల్ లూప్ బిలాంగ్స్ టు దిస్ ఇంక్రీజింగ్ ఫేజ్. అండ్ వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్ ఫేజ్ విల్ చెక్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. అంటే ఏంటి? కాన్స్టెంట్ ఫేజ్. కాన్స్టెంట్ ఫేజ్ లో ఏం చేస్తావు? అరే ఆఫ్ ఐ అనేది ఇస్ దాట్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ ఐ ప్లస్ వన్. ఇన్ దాట్ కేస్ ఇంక్రీజ్ మై ఐ ప్లస్ ప్లస్ అంటాం. సూపర్. ఇక్కడ చూసుకుంటే ఐ ఎక్కడుంది? ఇండెక్స్ నెంబర్ 1 0 1 2 3 4 అండ్ 5. ఇప్పుడు ఐ ఎక్కడుంది మనకి? ఇండెక్స్ నెంబర్ 1 లో ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 2 లో ఉండేది విచ్ ఇస్ 8. ఆ రెండు సేమా? ఎస్, ఇట్ బిలాంగ్స్ టు కాన్స్టెంట్ ఫేజ్ కాబట్టి ఐ విల్ ఇంక్రీజ్ మై ఐ వాల్యూ. సో ఐ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫేజ్ గమనించు. సో 2 అండ్ 3. సో ఐ ఇస్ ఈక్వల్స్ టు 2 ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్ 3. సో సారీ 3 ఇండెక్స్ లో ఉంది. ఈ ఆర్ దోస్ బోత్ సేమ్? సో రెండు సేమా? ఎస్, దే ఆర్ సేమ్. అంటే ఇంకా అది ఎక్కడ ఉంది? కాన్స్టెంట్ ఫేజ్ లోనే ఉంది. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ మై ఐ వాల్యూ. సో ఐ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. సూపర్. సో కాన్స్టెంట్ ఫేజ్ నెక్స్ట్ ఏంటి? యుల్ కంపేర్ 8 అండ్ 3. ఆ రెండు సేమా? నో, దోస్ ఆర్ నాట్ సేమ్. యుల్ స్టాప్ దట్ లూప్ ఓవర్ దర్. అంతే. ఇంకా ఐ పెంచవు. ఇప్పుడు ఐ ఎక్కడ ఉంటుంది? ఈ 8 దగ్గర ఉండిపోయింది. సూపర్, యు ఆర్ డన్ విత్ సెకండ్ ఫేజ్ యాజ్ వెల్. అండ్ థర్డ్ ఫేజ్ కనుక చూసుకుంటే అరే ఆఫ్ ఐ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ అరే ఆఫ్ ఐ ప్లస్ వన్. ఎందుకు అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందని చెప్పి చెక్ చేస్తాను. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఐ ప్లస్ ప్లస్ చేస్తావు. ఇక్కడ చూసుకో 8 ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 3. అండ్ యూఆర్ కంపేరింగ్ 8 అండ్ 3. ఇస్ 8 బిగ్గర్ దాన్ మై 3? ఎస్. సో ఇట్ ఈస్ ఇన్ థర్డ్ ఫేజ్. ఐ విల్ ఇంక్రీజ్ మై ఐ వాల్యూ. సో ఐ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది 3 దగ్గర. సూపర్. అండ్ దెన్ మళ్ళీ 3 దగ్గరికి వస్తావు ఐ అనేది అండ్ విల్ కంపేర్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ ఐ plus 1 which is 2. So is 3 bigger than 2? Yes it is. So it is in my decreasing phase. I will increment my I. సో ఐ ఫైనల్ గా లాస్ట్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఎలిమెంట్స్ ఉందని నీ దగ్గర అంటే లేదు. విల్ స్టాప్ ద లూప్ ఓవర్ దర్ అండ్ ఫైనలీ యూ విల్ చెక్ వెదర్ ఏదైతే ఐ వచ్చిందో ఇస్ దాట్ ఈస్ ఈక్వల్స్ టు n మైనస్ 1 అంటే లాస్ట్ ఇండెక్స్ లో ఉందా? ఆ లాస్ట్ ఇండెక్స్ వరకు నువ్వు సక్సెస్ఫుల్ గా వచ్చావు అంటే దెన్ నీకు ఇచ్చినటువంటి అర్రే అనేది పర్ఫెక్ట్ అర్రే. దట్స్ ఇట్. ఇఫ్ దిస్ రిటర్న్స్ ట్రూ దెన్ ద గివెన్ అర్రే ఇస్ ఏ పర్ఫెక్ట్ అర్రే. లేదు అంటే ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. అంతే. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. వైల్ లూప్ లో యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ఐ ప్లస్ 1 ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. సో బీ అవేర్ ఆఫ్ దట్. ప్రతిసారి ఇంకో కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. ఏంటది? ఎవ్రీ టైమ్ ఐ షుడ్ బి లెస్ దాన్ మై సారీ నాట్ ఐ ప్లస్ 1 షుడ్ బి లెస్ దాన్ మై ఎన్. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే ప్రతిసారి యుల్ కమ్ టిల్ ద లాస్ట్ బిఫోర్ ఎలిమెంట్ సో దట్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ రాకుండా మనకు ఉంటుంది, ఆ ఎర్రర్ రాకుండా ఉంటుంది. సో అర్రేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యూస్ చేయగలుగుతాం. సో బయట ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయకుండా వీ కెన్ కంట్రోల్ ఇట్ వన్ యూఆర్ చెకింగ్ ఫర్ దిస్ కండిషన్ టూ. ఓకే, దీన్ని ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. దీని కోడ్ రాద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాం? ఫస్ట్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 and n is equals to array dot length and that's it. Sorry, ఇక్కడ n is equals to అని చెప్పాలి. And in the next line, this is a phase number 1. అంటే ఏంటి? Increasing phase. Okay, for increasing phase నేను ఏం చేస్తానంటే I'll use a while loop and in while loop I'll just check is I plus 1 ఏదైతే ఉంటుందో which I'm trying to access, is that less than n? Yes. And at the same time for increasing phase, right, array of I ఏదైతే ఉంటుందో like see the very first condition, this has to be smaller than I plus 1. Okay, so array of I has to be smaller than I plus 1. అప్పుడు అది ఇంక్రీజింగ్ ఫేజ్ లో ఉన్నట్టు. అది కనుక సాటిస్ఫై చేస్తే I ప్లస్ ప్లస్ చేస్తాం. సూపర్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ ఫేజ్? కాన్స్టెంట్ ఫేజ్. అండ్ ఇన్ కాన్స్టెంట్ ఫేజ్ అగైన్ వైల్ లూప్, the same condition
because we'll be accessing I plus 1 again. And array of I అనేది is that equals to array of I plus 1 అని చెప్పి అడుగుతావు. అండ్ ఒకవేళ if that satisfies then I plus plus చేసుకుంటావు. And finally the third phase which is your decreasing phase, and decreasing phase లో సేమ్ కండిషన్, while I plus 1 అనేది less than my n అయి ఉండాలి. At the same time array of I అనేది it has to be greater than array of I plus 1 అయి ఉండాలి. In that case only I'll increase my I plus plus. And once if you're done with all the three phases, I'll check whether నా I అనేది it came to the last element. Did it come to the last element అని చెప్పి అడుగుతాను. If so, then that is a perfect array. లేదు అంటే it is not a perfect array. That's it. And let us submit this question. And it will get obviously executed successfully. అంతే. సో ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్, రైట్? అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ మనం ఎక్కడ కూడా పాయింట్ రీసెర్చ్ పడలేదు. సో డోంట్ జస్ట్ రిలై ఆన్ ద కీవర్డ్స్ మాత్రమే. సో బైటానిక్ అని చెప్పగానే అందరూ పాయింట్ రీసెర్చ్ అని చెప్పి అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ రిలేటెడ్ టు పాయింట్ రీసెర్చ్. కొన్నిసార్లు ఇలా కూడా సాల్వ్ చేసి వస్తుంది. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ చాలా చాలా ఈజీ. సో వర్స్ట్ కేస్ విల్ బి ట్రావెలింగ్ టు వర్స్ట్ కేస్ అండి, ప్రతి ఫేజ్ లో విల్ బి ట్రావెలింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ త్రూ దట్. సో ఆర్డర్ ఆఫ్ n. అండ్ టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే, సారీ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ 1, కాజ్ వీ హ్యావ్ యూస్డ్ ఓన్లీ వేరియబుల్స్ కాబట్టి. అండ్ ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు నచ్చింటే రిమైనింగ్ టెస్ట్ కేసెస్కి అవి ట్రై చేయండి అండ్ కమెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ వీఆర్ డన్ విత్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చింటే కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.